ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికి కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. కృప కలిగిన దేవుడిచ్చిన మరొక అవకాశాన్ని బట్టి మనం ఈ విధంగా ఈ రోజున వాక్యం వినగలుగుతున్నాం కదండి. అందును బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనము, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. You were brought at a price, therefore honor God with your bodies. 1 Corinthians chapter 6 verse 20. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలాసార్లు మనం తెలుసో తెలియకో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడే మాట ఏంటి అంటే, నా ఇష్టం, నేను ఏదైనా చేస్తాను, ఏదైనా తింటాను, ఎలా అయినా బ్రతుకుతాను, ఎలా అయినా జీవిస్తాను, నా శరీరాన్ని నేను గాయపరుచుకుంటాను, నా ఇష్టం అండి అని మాట్లాడుతూ ఉంటారు. అయితే లేఖనాలు సెలవిస్తున్నాయి, నీకు ఇవ్వబడిన నీ దేహము నీది కాదు, నీవు విలువ పెట్టి కొనబడిన వాడివి, విలువ పెట్టి కొనబడిన దానివి. సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు శరీర రూపధారి అయి వచ్చి ఆయన యొక్క రక్తమును కలవరి శిలువలో కార్చి మనల్ని పాపం నుంచి కొన్నాడు. వి ఆర్ బ్రాట్, ఒక ప్రైజ్కి మనం కొనబడ్డాము. ఈరోజు దేవుని బిడ్డగా ఉన్న నీతోనే దేవుడు సూటిగా మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీవు నీ సొత్తు కాదు, నీవు యేసుక్రీస్తు వారి విలువైన సొత్తు, వెరీ ప్రీషియస్, ఎంతో విలువ కలిగిన వ్యక్తివి నువ్వు ఈరోజు. కాబట్టి మనం ఎలా నడుచుకోవాలా? దేవునికి మహిమకరముగా నడుచుకోవాలి, దేవునికి ఇష్టకరంగా నడుచుకోవాలి. ఈ యొక్క లేఖనాలు మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, అపోస్తులుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్నట్లుగా చూడొచ్చు. ముఖ్యంగా జారత్వమును గూర్చి వారిని హెచ్చరిస్తున్నాడు. పౌలు గారు ఇలా అంటున్నాడు, జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహము వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయువాడు అని. ఈరోజు మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరిగి ఉన్నట్లయితే, మీరు మీ సొత్తు కారు అని ఎరిగి ఉన్నట్లయితే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని మీకు జ్ఞాపకం ఉంటే, ఏ రోజు కూడా అటువంటి పాపము చేయరు. వాక్యము చాలా సుస్పష్టంగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే, జారత్వమును చేయకూడదు అని. జారత్వమును చేస్తూ దేవుని నామానికి అవమానకరంగా జీవించొద్దు అని, దేవునికి ఆయాసకరంగా జీవించొద్దు అని. ఒక జారత్వం గురించి మాత్రమే కాదు కానీ, నీ దేహం ద్వారా జరుగుతున్న ప్రతి కార్యము నీ పరిశుద్ధతను కనపరచాలి, తీసివేసేదిగా ఉండకూడదు. నీవు దేవునికి మహిమకరమైన జీవితాన్ని జీవించాలి. నీకు నా సొంతంగా జీవిస్తానండి, నా సొంతంగా బ్రతుకుతాననే అర్హత ఏమాత్రం లేదు. చాలాసార్లు కొంతమంది వ్యక్తులు విశ్వాసులు గూర్చుకోవడం మాట్లాడుతూ ఉన్నాను. ఏదో సమస్య రాగానే, ఏదో ప్రాబ్లం రాగానే, ఇబ్బందులు రాగానే, నేను చనిపోతాను, నేను నా యొక్క ఆయువును తీసుకుంటాను. అసలు నీ సొత్తు నువ్వైతే కదా నీ ఆయువు నువ్వు తీసుకోవడానికి. యు ఆర్ బిలాంగ్స్ టు ద జీసస్ క్రైస్ట్. నువ్వు యేసుక్రీస్తు వారి యొక్క సొత్తు. నీ ప్రాణం తీసుకునే అర్హత కూడా నీకు లేదు. కాబట్టి అటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం ప్రతి ఒక్కరు కూడా మానివేయాలి. బాగా విశ్వాసులైపోయి, బాగా విశ్వాసంలో ఎదుగుతూ, నేను అర్జెంటుగా దేవుని కలవాలండి అని ఒకవేళ వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారనుకోండి, అది కూడా పాపమే. దేవుడు ఎప్పుడైతే వారిని పిలుస్తాడో, ఎప్పుడైతే ఈ లోక కాలింగ్ని ముగించమంటాడో అప్పుడే వాళ్ళు ముగించాలి.
చాలాసార్లు మనం చూడొచ్చు, పిల్లలు 18 years దాటిన తర్వాత మేము మేజర్స్ అయ్యామండి, మాకన్నీ తెలుసు, ఐ హ్యావ్ రైట్, మేమేదైనా చేయగలం, పేరెంట్స్ మాట వినం, ఇంకెవరు చెప్పినా వినం అని చెప్పి చాలా చెడు నిర్ణయాలు తీసుకుంటారు. డ్రగ్స్కి బానిసలు అవుతారు, మద్యానికి అడిక్ట్ అవుతూ ఉంటారు. ప్రేమించాను అని చెప్పి ఒక వ్యక్తిని ఎటువంటి క్వాలిఫికేషన్స్, ఎటువంటి కనీస అర్హతలు లేనటువంటి వ్యక్తిని కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతారు. దే డోంట్ నో ఎనీథింగ్. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నా ఇష్టం అంటున్నావా? నా దేహం అంటున్నావా? ఎలా అయినా ఉంటానంటున్నావా? నో, యు ఆర్ నాట్ బిలాంగ్స్ టు యూ, యు ఆర్ బ్రాట్. నువ్వు కొనబడిన వ్యక్తివి, యేసుక్రీస్తు వారి పవిత్రమైన రక్తం చేత కొనబడిన వ్యక్తివి. కాబట్టి జ్ఞాపకం ఉంచుకో, యేసయ్య దేవుని బిడ్డవు నువ్వు. శరీర రక్తంలో పాలు భాగస్సులు అవుతున్నావు నువ్వు. అలానే పాలు భాగస్సులు అవుతూ పాపం చేస్తున్నావా? శరీరంతో వ్యభిచారం చేస్తున్నావా? మద్యం తాగుతున్నావు? ఒకసారి ఆలోచన చేయి. దేవుడు ఎందుకు ఈరోజు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు? ప్లీజ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి, పరీక్షించుకోండి, దేవునికి మహిమకరంగా జీవించండి. అప్పుడు మీరు ఖచ్చితంగా ప్రతి విషయంలో ఆశీర్వదింపబడతారు, దీవింపబడతారు. మీ కొరకు ప్రార్థన చేస్తాను, ప్రార్థనలు ఏకీభవించండి. అత్యున్నతుడ స్తోత్రాలు, సర్వోన్నతుడ వందనాలు, గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడవు తండ్రి. అయా అవునయ్యా, మీ సొత్తు తండ్రి, మేము విలువ పెట్టి కొనబడిన వారన్నాయన, మీకు విరోధంగా తండ్రి, మీకు ఆయాసకరంగా మేము జీవించకుండా మాకు ఈ లేఖనాన్ని మాకు తెలియజేశారు తండ్రి. ప్రభు, ఈ రోజున వ్యభిచారం చేస్తున్న వారు ఉన్నారు, దేహం ద్వారా పాపం చేస్తున్న వారు ఉన్నారు, దేహాన్ని అమ్ముకుంటున్న వారు ఉన్నారు, దేహంలోని తండ్రి అవయవాలను మార్చుకొని మీరిచ్చినటువంటి ఐడెంటిటీని కూడా మార్చుకునే వ్యక్తులుగా ఉంటున్నారు నాయన. మాట్లాడుతున్నారు, మీ దేహం నా సొత్తు అంటున్నారు. మీరు చెప్పినట్లు జీవించే కృప దయచేయండి ప్రతి బిడ్డకు. ఎంతమంది బిడ్డలైతే ఈ సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డ కొరకు కూడా పేరు పేరున ప్రార్థన చేస్తూ ఉన్నాము, అడుగుతున్నాము. వారి జీవితాల్లో గొప్ప ఆశ్చర్య కార్యాలు జరిగించండి, అద్భుత కార్యాలు జరిగించండి. అనారోగ్య సమస్యల నుంచి విడుదల దయచేయండి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి, వివాహపరమైన విషయాల్లో సహాయం దయచేయండి నాయన. కుటుంబపరమైన గొడవల నుంచి యేసు నామములో విడుదల అనుగ్రహించండి అయా. అదే విధంగా గర్భఫలం లేని ప్రతి బిడ్డను కూడా దర్శించి వారికి గర్భఫలం యేసు నామములో దయచేయమని అడుగుతున్నాము. అదే విధంగా నాయన వివిధ దేశాల్లో ఉన్నారు, వారికి కూడా మీ రక్షణ సహాయం అనుగ్రహించండి. ఇమిగ్రేషన్స్ విషయంలో సహాయం అనుగ్రహించండి ఆయన. ప్రాముఖ్యంగా ఈ రోజున మీ నామానికి మహిమకరంగా జీవించే జ్ఞానం మాకు దయచేయమని, మా ప్రతి ప్రయాణమును క్షేమకరంగా మార్చమని, మా ప్రతి పనిని ఆశీర్వదించమని, మీరే మా అందరి ద్వారా మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్.